అతనితో పాటు ఈ నేరం ఏ తరహా చేశారు ఏంటి అంటే ఇంకో నలుగురు వ్యక్తులు వాళ్ళంతా కూడా డిఫరెంట్ ఏరియాలో పుట్టి పెరిగిన చివరిగా గాజువాకలో సెటిల్ అయ్యారు. ఇందులో ఒక అతను బీహార్లో ఉన్నాడు, ఆయన గాజువాకలో సెటిల్ అయ్యాడు. ఒకడేమో వేరే వేరే జిల్లాల్లో ఉన్నారు, వాళ్ళు గాజువాకలో సెటిల్ అయ్యి రకరకాల వృత్తులు చేసుకుంటారు. దొంగతనాలు అనేది వాళ్ళకి ప్రధానమైన వృత్తిగా ఉండిపోయింది. ఈ నలుగురు ఎలా నేరం చేశారు అంటే ఇందులో ఒక వ్యక్తి మాటూరి శ్రీను, అతనిది బోర్జా అమ్మాయిని పెళ్లి చేసుకుని బోర్జలోనే ఉంటున్నాడు. అతను ఏం చేశారంటే ఈ మా ఊరిలో పలానా అతను ఊరెళ్ళాడు, అతని దగ్గర బంగారం ఎక్కువగా ఉంటుంది, డబ్బు బాగా ఉంటుంది, మీరు రండి అని చెప్పి వాళ్ళని రప్పించాడు దొంగతనం చేయడానికి. వీళ్ళందరికీ జైల్లో పరిచయం. యాక్చువల్గా ఆ జైల్లో ఉన్న పరిచయంతో ఆడు ఆ ఊళ్ళో నేను దొరికిపోతానని భయంతో వీళ్ళందరికీ ఆ సావాస దోషంతో అది పిలిపించి వాళ్ళతోటి ఈ నేరం చేయించాడు అన్నమాట. ఈ నేరం చేయడానికి కావాల్సిన ఇంప్లిమెంట్ కూడా శ్రీనే ఇచ్చాడు. అదే ఈ యొక్క కోబార్. దీంతో ఆ నేరం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళు తీసుకొచ్చి నేరం చేయించాడు. వచ్చిన దాన్ని అంతా కూడా తెల్లారేపాటికల్లా వాళ్ళు డిస్పోజల్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసేసుకున్నారు. ఇందులో ఈ నేరం ఇమీడియట్ రావడం, ఎస్ఐ గారు కేసు నమోదు చేయడం, సీఏ గారు ఇన్వాల్వ్ అవ్వడం, ఛాలెంజ్గా తీసుకోవడం, క్లూస్ టీమ్ వారు ఇచ్చిన సహాయంతో ఇమీడియట్గా ఆ యొక్క ఈ ఉండ్ర నాగరాజుని అతను పట్టుకోవడం. దాంతో అతనితో పాటు ఆనంద్, చంటిబాబు, మిశ్రా వీళ్ళందరినీ పట్టుకుంటే వీళ్ళు వాస్తవం చెప్పారు. ఆ శ్రీను మమ్మల్ని రప్పించి ఈ ఇంట్లో బాగా బంగారం ఉంటుంది, తప్పకుండా దొంగతనం చేయాలని చెప్పారు సార్, అందుకే మేము వచ్చాము, దొంగతనం చేసి అడ్మిట్ అయ్యారు. వీళ్ళని ఇంట్రాగేట్ చేస్తే వీళ్ళు ఇంతకుముందు ఒక స్నాచింగ్ కేసు కూడా చేసున్నారు మన బోర్జలో. అలాగే పాతపట్నంలో ఒక కేసు చేసున్నారు, అలా ములియాపుట్లో ఒక కేసు చేస్తున్నారు, అలాగే పొందూరులో కూడా ఇంకో కేసు చేస్తున్నారు. వీరు 5 కేసుల్లో ఇప్పుడు వీళ్ళని మనం పట్టుకోవడం, అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి సుమారు 29 లక్షల, అంటే ప్రజెంట్ మార్కెట్ వాల్యూ చెప్తున్నానండి, 29 లక్షల విలువైనటువంటి బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది. ఇందులో క్యాష్ కూడా ఒక 83,000 రూపాయలు ఉన్నాయి, వెండి బంగారం అన్నీ కలిపి. సో ఇందులో మీకు ఈ ఉండ్ర నాగరాజు మీద 21 కేసులు రాష్ట్రం మొత్తం.